ఆపండి ఆపండి. భద్రావతి, మీరు ఎంతగానో నమ్మే మీ వాళ్ళని అడగండి. అవసరం లేదు, ఎవ్వరిని అడగాల్సిన అవసరం లేదు. నా కూతురు మీద నాకు నమ్మకం ఉంది. ఆ నమ్మకానికి ఆధారం ఉందా? నీ అనుమానానికి ఆధారం ఉందా? ఉంది. నేను చెప్పిన ఆధారం, మీరడిగిన ఆధారం ఇందులో ఉంది. బాబు ఇలా రమ్మా. ఈ వీడియో తీసుకెళ్ళి అందులో ప్లే చేయవా? అందరూ చూస్తారు. అభి, దీనికి ఏ ఆధారం దొరుకుంటుందంటావు? ఏమో అన్నయ్య, నాకు అది అర్థం కావట్లేదు. చూద్దాం. దేవుడా, అన్ని గండాలు దాటుకుని శుభగడియాల దాకా వచ్చావనుకుంటే ఈ పరీక్షలేంటి తండ్రి? నా ఫోన్లో వీడియో ఉంటేంటి? ప్రపంచంలో చాలా తక్కువ మందికి దొరికే అదృష్టం మనకు దొరికింది గాయత్రి. మన ప్రేమ పెళ్లిదాకా వచ్చిందంటే ఇంకా నాకు నమ్మాలనిపించడం లేదు. నాకు కూడా అలాగే ఉంది. నాన్నగారికి ప్రేమ పట్ల ఉన్న కోపానికి మనం దూరం అయిపోతాం అనుకున్నాను. అసలు కళ్ళు కూడా కలుసుకోలేమనుకున్నాను. ఈరోజు నిజంగా జరిగి కళ్ళ ముందు కనిపిస్తున్న కలలా ఉంది. ఈ విషయంలో మనం రుణపడి ఉండాల్సింది ముందుగా మా వదనకే. ఆ రోజు నన్ను చూసుకోవడానికి వచ్చిన అబ్బాయి కాఫీలో వదన ఉప్పేసి అవమానించుకుపోయి ఉంటే ఆ సంబంధమే ఖాయమైపోయి ఉండేది. కేవలం మీ వదినే కాదు, ఆ రోజు నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు మీ వదినతో పాటు మీ అన్నయ్యలు కూడా వచ్చి మనల్ని కలుపుతామని, మన పెళ్లి చేస్తామని మాటిచ్చుండకపోతే మనం కలిసేవాళ్ళమే కాదు. నీతో మాట్లాడొచ్చిన తర్వాత మా పెద్దన్నయ్యని చూడాలి. నాన్నగారి ముందు ఎప్పుడు ఏం మాట్లాడేస్తాడా అని అందరం తెగ టెన్షన్ పడేవాళ్ళం. అభి అన్నయ్య నాన్నగారికి అనుమానం రాకుండా తెగ మేనేజ్ చేసేవాడు. లేకపోతే నాన్నగారికి దొరికిపోయి ఉండేవాళ్ళం. 1-2 సార్లు మా ప్రవర్తన చూసి సత్తిపండికి అనుమానం వచ్చింది. ఆ మాత్రం అనుమానం కూడా నాన్నగారికి రాకుండా జాగ్రత్త పడ్డాం. అమ్మకి నేనంటే ప్రాణం. మన పెళ్లి జరగడానికి ఆవిడ చేయని పూజలు వ్రతాలు లేవు. నాన్నగారు అడిగినప్పుడల్లా ఏదో ఒక అబద్ధం చెప్పేది. రాధత్త కూడా ముందు మన ప్రేమ గురించి చెప్పుకోకపోయినా తర్వాత ఆవిడ కూడా సపోర్ట్ చేసింది. అయ్యో, వీళ్ళందరూ ఒక ఎత్తు అయితే వదిన వాళ్ళ నాన్నగారు చేసింది మరో ఎత్తు. నీ గురించి నాన్నగారికి ఎలా చెప్పాలా అని అందరం తలలు పట్టుకున్న సమయంలో ఆయన ఎంటర్ అయ్యారు. ఇంకంతే, అందరి బాధ్యతని ఆయన ఒక్కరే భుజాన్ని వేసుకున్నారు.
మీది తనకి తెలిసిన సంబంధం అని నాన్నగారిని మీ ఇంటికి తీసుకొచ్చి నీ గురించి నీ చదువు గురించి గొప్పగా చెప్పడం చాలా ప్లస్ అయింది. ఇవన్నీ పక్కన పెడితే నాన్నగారి దృష్టిలో నువ్వు హీరో అవ్వడానికి ఇంకో ముఖ్యమైన విషయం ఏంటో తెలుసా? ఏంటది? ఆ రోజు ఉత్సవాల్లో నువ్వు భీముడు రాయి ఎత్తావు కదా, ఆ విషయంలో నాన్నగారు ఫ్లాట్ అయిపోయారు. కానీ ఆ విషయం నీకు తెలుసు గాయత్రి, ఆయనకు తెలియదు కదా. మొత్తానికి మన ప్రేమను గెలిపించి మన ప్రేమ పెళ్లిని పెద్దలు కుదిర్చిన వివాహంలా చేయడానికి రెండు కుటుంబాలు ఎంతో కష్టపడ్డాయి. వద్దు వద్దు, రావద్దు, ఎవరు దగ్గరికి రావద్దు. అయ్యో, చూశారుగా రఘురామయ్య గారు, మీ వాళ్ళందరూ అల్లిన అందమైన ప్రేమ పెళ్లి కదా. మీ ప్రేమ కన్నా వాళ్ళ ఇష్టం గొప్పది, మీ ప్రేమ కన్నా వాళ్ళ ప్రేమ బలమైనది రఘురామయ్య గారు. మీ అనుమతి లేకుండా మీ ఇంట్లో పువ్వు కూడా పూయదని గొప్పగా చెప్పుకునేవారు. మరి ప్రేమ ఎలా పూసింది? ఏ ప్రేమనైతే ఈయన అసహ్యించుకున్నారో, ఏ ప్రేమ కోసమైతే వెంకట్రావు కూతుర్ని ఇంటి గడప తొక్కకుండా చేశారో, ఇప్పుడు ఆ ప్రేమే రఘురామయ్య గారి ఇంట్లో మొక్కై మొలిచింది. ఆ మొక్కకి వీళ్ళందరూ ప్రేమతో నీళ్లు పోసి మరీ పెంచారు. ఇప్పుడే మాట్లాడతారో మాట్లాడండి. మాట్లాడరు, ఇప్పుడేమీ మాట్లాడరు. అదే భద్రావతి కూతురైతే
నోటి కట్టు లేకుండా మాట్లాడతారే. రఘురామ్ గారు, వెంకట్రావు గారి కూతురు సౌమ్య చేసిన దానికి, రఘురామయ్య గారి కూతురు గాయత్రి చేసిన దానికి తేడా ఏంటి? రెండు ఒకటే, ప్రేమ. ఇప్పటికీ జరిగిన దానికి నేనేం తప్పు పట్టడం లేదు. పిల్లలన్నాక ప్రేమించుకుంటారు, పెద్దలన్నాక ఆ ప్రేమని అర్థం చేసుకుని పెళ్లి చేస్తారు. మీలాగా దూరం చెయ్యరు. ఆఖరికి మీ పనివాడికొచ్చిన అనుమానం కూడా మీకు రాలేదంటే మీ నమ్మకం ఎంత గుడ్డిదో ఆలోచించండి. ఇలా ఎప్పటికీ జరగదని మీరన్నారు, జరిగిందని నేను నిరూపించాను. జరిగిందేదో జరిగిపోయింది. పీటల మీద పెళ్లి ఆగిపోవడం ఆడపిల్ల జీవితానికి అంత మంచిది కాదు. ప్రేమించుకున్న వాళ్లే కదా, ఎవరేమనుకుంటే మనకెందుకు, కానివ్వండి. పంతులు గారు, మంత్రాలు చదవండి. బాబు, మంగళ వాయిద్యాలు వాయించండి అయ్యా. అభి, నాన్నగారికి అక్షింతలివ్వు. బాబు కిరణ్, నువ్వు తాళి కట్టమ్మా. నాన్నగారు, తప్పైపోయింది, నన్ను క్షమించండి. మీ నమ్మకాన్ని పోగొట్టుకున్నాను. ఈ ఒక్కసారికి నన్ను క్షమించండి నాన్నగారు. అలా పిలిచే అర్హత మీరు కోల్పోయారు. అమ్మా, నాన్నగారు నాపమ్మ. అన్నయ్య, నాన్నగారిని వెళ్ళిపోవద్దని చెప్పండి అన్నయ్య. అత్తయ్య, నాన్నగారు వెళ్ళిపోతున్నారు అత్తయ్య. ఆగమని చెప్పండి అత్తయ్య. ఆగడమ్మా, ఆగడు. నేనే కాదు, ఊరందరూ చెప్పినా ఆగడు. ఇలాంటి రోజు రాకూడదని నెత్తి నోరు కొట్టుకున్నాను. వాడి ముందు అందరం దోషులా నిలబడే రోజు రాకూడదని ఆ దేవుడికి రోజు దండం పెట్టుకున్నాను. ఇప్పుడు అందరం వాడి దృష్టిలో మోసగాళ్ళమైపోయాందా. మనం డిలీట్ చేసిన వీడియో నా ఫోన్లోకి ఎలా వచ్చిందిరా? అదే నాకు అర్థం కావట్లేదు బుల్రాజు. వామ్మో వామ్మో, ఈవిడ మామూలు ఆడది కాదు బుల్రాజు. సకుల కన్నా యమా డేంజర్. ఏం అన్యాయం చేశాం, ఏం అపకారం చేశాం, ఎందుకు ఇలా చేశాం? నా కూతురు పెళ్లి సంతోషంగా జరుగుతుంటే ఎందుకు కళ్ళలో నిప్పులు పోసుకున్నావు? అదేంటి శకుంతల అలా మాట్లాడతావు? నిజాన్ని బయట పెట్టడం కూడా తప్పేనా? దానికి ఇదా సమయం? గోతికాడి నక్కల ఎదురు చూసి ఇప్పుడు చెప్పాలా? విన్నారా? వింటున్నారా? అందరూ బాగా వింటున్నారా? ఎవడగారు ఏం మాట్లాడుతున్నారా? అంటే పక్క వాళ్ళనైతే ఉన్న పళంగా బజార్కిడ్చేయాలి, అదే మనింటి భాగవతం అయితే కప్పేసి గుట్టు చప్పుడు కాకుండా జరిపించేయాలి, అంతేనా? పట్టు చీర పెట్టి ఆహ్వానించినందుకు చాలా ఉపకారం చేశావు, చాలా సంతోషం. ఇక నువ్వు బయలుదేరితే బాగుంటుంది.
నేనేదో మంచి అనుకొని ఒక విషయాన్ని బయటపెడితే అందరూ నన్ను ఆడిపోసుకుంటారేంటి? మీరెంత మంచివారో, ఎదుటి వాళ్ళకి మంచి చెయ్యాలని ఎంత ఆలోచిస్తారో అందరికీ బాగా తెలుసు. కోరుకున్నట్టు జరగలేదని కడుపు రగిలిపోతోందా సునంద? అనుకున్నది జరిగింది కదా అని నువ్వు ఆనందపడుతున్నావు కదూ. ఒక మోసాన్ని బయటపెట్టాను అంతే. నీ మోసాలు బయట పెడితే ఏమైపోతావు? నిలబడ్డానికి చోటు కూడా ఉండదు. భద్రావతికి ఆ పరిస్థితి కల్లో కూడా రాదు. వస్తుంది, తప్పకుండా వస్తుంది. సునంద, ఆవిడతో గొడవ పెట్టుకునే సమయం కాదిది. జరగాల్సింది చూడండి. ఇంకా జరిగేదే ఉంది? అయిపోయింది, అంతా అయిపోయింది. పరువు మర్యాద అన్నీ మంట కలిపేశారు. ఇంకా ఈ పెళ్లి ఎలా జరుగుతుంది? పది రకాల వంటలు చేసినట్టున్నారు. మిగిలిపోతే తినడానికి 10 మంది నౌకర్లు కూడా లేరు. చూడండి, పెళ్లి ఆగిపోతే ఆగిపోయింది. కనీసం అందరూ పెళ్లి భోజనమైనా తిని వెళ్ళండి. అయ్యగారి ఇంట్లో శుభకార్యం అంటే మా ఇంట్లో శుభకార్యం అని వచ్చాం గాని ఇలాగా తిండికి ఆశపడి రాలేదమ్మా. అయ్యగారి చేత్తో తాలిబొట్టిచ్చి ఎంతో మందిని ఆశీర్వదించారు. కానీ ఈ రోజు ఆ మహానుభావుడికి తన బిడ్డని ఆశీర్వదించలేని పరిస్థితి రావడం చాలా ఘోరం. పదండి పదండి. ఆగండి, ఆగండి. ఈ పెళ్లి ఆగిపోదు, జరుగుతుంది. అవును, ఈ పెళ్లి జరుగుతుంది. అందరూ ఆశీర్వదించి వెళ్ళండి. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? పిచ్చిపట్టిందా? పెళ్లి ఆగిపోయిందని నువ్వు అనుకుంటున్నావు, అయిపోయిందని నేనంటున్నాను. ఏంటేంటి? పెళ్లి అయిపోయిందా? అవును. ఏమైంది సునంద నీకు? హిందూ సంప్రదాయం ప్రకారం వధూవరులు తలపై జీలకర్ర బెల్లం పెట్టుకున్నప్పుడే పెళ్లి అయిపోయినట్టు లెక్క. ఏ పురాణాల్లో వెతుక్కుంటావో, ఎవర్ని అడుక్కుంటావో వెళ్ళి అడుక్కో. అంటే ఇంకా తాళి కట్టాల్సిన అవసరం లేదా? ఉంది. ఆడదాని ఐదోతనానికి తాళిబొట్టే నిలువెత్తు నిదర్శనం కాబట్టి, ఇదే పెళ్లికి పరిపూర్ణత్వాన్ని ఇస్తుంది కాబట్టి కట్టాల్సిన అవసరం ఉంది. కాని అసలైన పెళ్లి జీలకర్ర బెల్లం నెత్తిన పెట్టడంతోనే అయిపోతుంది. దయచేసి పీటల మీద పెళ్లి ఆపకండి. ఆడపిల్ల జీవితం అన్యాయం అయిపోకుండా, నలుగురిలో నవ్వుల పాలు కాకుండా ఆశీర్వదించండి. మీ అందరికీ చేతులెత్తి మొక్కుతాను. సునంద, నాన్నగారు లేకుండా ఆయన మాటను ధిక్కరించి చేయడం మంచిది కాదు. అలా అని ఇంతటితో ఆపేస్తే రఘురాం గారి కూతురు పెళ్లి ఆగిపోయిందని ఈ ఊరే కాదు అన్ని ఊళ్ళు చెప్పుకుంటాయి. అప్పుడు మాత్రం మంచి జరుగుతుందా? అందుకని తండ్రి లేకపోయినా, తండ్రి ఆశీర్వాదం లేకపోయినా, అతని మాట పోయినా, అతని గౌరవం గంగలో కలిసిపోయినా పర్వాలేదు అనుకుని ఈ పెళ్లి జరిపించేస్తావా? అవునులే, ఇంతదాకా తెగించిన వాళ్ళు ఇక మిగిలింది పూర్తి చేయడానికి ఎందుకు వెనకాడతారు? వద్దు సునంద, వద్దు. నా కూతురు నుదుటన ఇంతే రాసుందనుకుంటాను. ఆ దేవుడు తనకి ఏ దారి చూపిస్తే ఆ దారిలోనే నా కూతురు జీవితాన్ని చక్కదిద్దుకుంటాను. అంతేకాని ఈ పెళ్లి చేసి ఇంకా ఆయనకి ఎదురు ప్రయాణం మాత్రం చేయలేను. నాకు పెళ్ళొద్దు దినా. నాన్నగారి ప్రేమ నాకు దూరమైనప్పుడు నాకు నా ప్రేమ కూడా అక్కర్లేదు. నాన్నగారి అభిమానానికి, నాన్నగారి ఆశీర్వాదానికి దూరమైనప్పుడు ఈ పెళ్లి కూడా వద్దు.
అమ్మ సునంద, మనం ఒకటి అనుకున్నాం, ఆ దైవం ఇంకోటి అనుకుంది. అందుకే ఇలా జరిగింది. ఇప్పుడు ఈ పెళ్లి జరిపించి రఘురామయ్య గారి గౌరవాన్ని ఇంకా దిగజార్చొద్దు. ఈ పెళ్లి జరిపించాలనేది కూడా మావయ్య గారి గౌరవాన్ని కాపాడడానికే నాన్నగారు. రఘురామయ్య గారిని దేవుళ్లా కొల్చే మీరు ఈరోజు ఆ దేవుడి కూతురి పెళ్లి ఆగిపోతుంది అంటే మీ అందరికీ ఇష్టమేనా? ఇలా అర్ధంతరంగా పెళ్లి ఆగిపోతే ఇది మాత్రం ఆయనకి గౌరవమేనా? మీ బిడ్డల పెళ్లిళ్ళు చేసిన ఆ మహానుభావుడి బిడ్డ పెళ్లి ఆగిపోతే మీ అందరికీ సంతోషమేనా? అది మాత్రం ఆయన పరువుకి మర్యాదకి మంచిదా? పెద్ద మనసు చేసుకుని నా మాట వినండి. ఇంత దూరం వచ్చి ఈ పెళ్లి ఆగిపోవటం మంచిది కాదు. అర్థం చేసుకోండి. జనాలని పిచ్చోళ్ళం చేయకు సునంద. ఏ తండ్రి చావు కారణమైన సౌమ్య పెళ్లి జరగలేదా? తప్పు చేసినా నీ కూతురు పెళ్లి జరగలేదా? ప్రేమించిన మా గాయత్రి పెళ్లి జరిగితే తప్పే ఉంది.